కీర్తి సురేష్ 'మహానటి' అన్న క్యారెక్టర్‌తో బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచింది. అయితే కీర్తి సురేష్ చేసిన 'మహానటి' మూవీ సావిత్రి గారి బయోపిక్. కీర్తి సురేష్ ఒక డెసిషన్ తీసుకున్నారు. 'మహానటి' తర్వాత ఏ మూవీ అంటే ఎవరి బయోపిక్‌లో యాక్ట్ చేయకూడదనేసి. ఇప్పుడు కీర్తి సురేష్ ఎవరి బయోపిక్‌లో యాక్ట్ చేయడం లేదు. ఆమె డెసిషన్స్‌కి బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ అయిన 'జై మమ్మీ ది' మూవీలో 'లంబర్గిని' అన్న సాంగ్‌లో నేహా కక్కర్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. కెరియర్ పరంగా కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ తులసి కుమార్‌కి ఏమన్నా భయం వచ్చినప్పుడు, ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు తనను ఎక్కువగా వాళ్ళమ్మని కన్సల్ట్ చేస్తుందంట. వాళ్ళమ్మ అయితే తన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ చూపిస్తుందని తులసి కుమార్ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. నేహా కక్కర్ 'తుమ్ బిన్ టూ' మూవీలో తను ఒక స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. తన సాంగ్‌లో తను స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ సింగర్ అయిన తులసి కుమార్ ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్. తను ఆర్జేగా, రేడియో జాకీగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మ్యూజిషియన్‌గా, తన యొక్క యూట్యూబ్ సాంగ్స్‌లో యాక్ట్రెస్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తులసి కుమార్ చాలా బిజీగా తన ప్లేబ్యాక్ సింగింగ్‌ని 'ధ్వని భానుశాలి' రీసెంట్‌గానే న్యూజిలాండ్‌కి వెళ్ళింది తన ఫ్యామిలీతో కలిసి. అయితే తన ఫ్యామిలీతో కలిసి వాళ్ళు బంజీ జంప్ చేయమన్నారు. 'ధ్వని భానుశాలికి' చాలా భయమేసింది. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న అందరూ చేశారు. నేహా కక్కర్ సినిమాలో సింగర్‌గానే కాదు, కొన్ని మూవీస్‌లో యాక్టింగ్ కూడా చేశారు. 2010లో 'ఇస్ లైఫ్ మే' అన్న మూవీలో శామ్ అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. నేహా కక్కర్ సింగర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని మూవీస్‌లో స్పెషల్ అపియరెన్స్ చేశారు. అంతేకాకుండా 'ఇండియన్ ఐడల్' సీజన్ 2 నుంచి కంటెస్టెంట్‌గా ఉన్న నేహా కక్కర్ ఇప్పుడు జడ్జ్‌గా మారారు. తను 'ధ్వని భానుశాలి', తను బెస్ట్ సింగర్. తను నిద్రలేయంగానే ఎప్పుడు గానీ తన లివింగ్ రూమ్‌కి వస్తుందంట. లివింగ్ రూమ్‌లో ఉన్న హనుమాన్ చాలీస్‌ని చూసి చదువుకుంటుందంట. అదే తన సక్సెస్‌కి సీక్రెట్ అన్నట్టు 'ధ్వని భానుశాలి' చాలా సార్లు చెప్పుకొచ్చారు. 'మహానటి' మూవీలో ఒక ఇంపార్టెంట్ సీన్‌లో కీర్తి సురేష్‌కి తన కళ్ళ నుంచి 2 కన్నేసి బొట్లు రావాలి. అయితే ఈ సీన్ కోసం కీర్తి సురేష్ గ్లిజరిన్ వేసుకోలేదు. ఆమె యాక్టింగ్ స్కిల్స్‌తోనే ఆ వాటర్‌ని రప్పించారు. 'జిమ్మీ వెట్స్ సన్నీ' ఈ మూవీ బాలీవుడ్‌లో అంతగా హిట్ కాకపోయినా 'స్వాగ్ మే లగే గయి' అన్న సాంగ్‌లో నేహా కక్కర్ ఒక స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా రీసెంట్‌గానే థర్స్‌డే వెన్స్‌డే తులసి కుమార్ తన ఫేవరెట్ హీరో ఎవరంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ అని చెప్పింది. తను చిన్నప్పటి నుంచి అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమని, అమీర్ ఖాన్ సినిమాలు చూసే పెరిగాను